నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది పాత మాట, ప్రజల సొమ్ము సరిహద్దు రాళ్లపాలు అనేది కొత్త మాట. అధికారంలో ఉన్న వారి ప్రచార పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఖజానా ఎలా గొల్లవుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తాజా ఉదాహరణ. 10 కోట్లు 100 కోట్లు కాదు, ఏకంగా 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత పాలకుడు తన పేరు ఫోటోలకు పిచ్చి కోసం తగలేశాడంటే నమ్మక తప్పదు. భూముల సమగ్ర సర్వే పేరుతో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో పాతటానికి గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి మరి వాటిపై తన తండ్రి పేరు, తన పేరు ఫోటో చెక్కించుకొని ఆనందం తీర్చుకున్నారు. మాజీ సీఎం గారి ఫోటోలు, పేర్ల పిచ్చి ఫలితం 700 కోట్ల ప్రజాధనం వృధా. అసలు సరిహద్దుల్లో వేయడానికి గ్రానైట్ రాళ్లను ఎవ్వరూ వాడరు, కానీ ఈయన గారు మాత్రం 77 లక్షల ఖరీదైన గ్రానైట్ రాళ్లను కొని సరదా తీర్చేసుకున్నారు. అలా పేర్లు, ఫోటోల పిచ్చిని నెరవేర్చుకునేందుకు భారీగా డబ్బు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ఖరీదైన రాళ్లను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ గ్రానైట్ రాళ్ల మీద ఉన్న పేర్లు, ఫోటోలు తీసేయడానికి కూడా 15 కోట్ల వరకు ఖర్చయ్యే విచిత్రమైన పరిస్థితి. మరి 700 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా అవడానికి బాధ్యులు ఎవరు? కేంద్ర మార్గదర్శకాలను అనుసరించాల్సిన అధికారులే ఫోటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? అసలు సరిహద్దులను నిర్దేశించేందుకు ఖరీదైన గ్రానైట్ రాళ్ల వాడకాన్ని అధికారులు ఎలా సమర్థించారు? అనేక పల్లెల్లో గుట్టలుగా పడి ఉన్న రాళ్ల పరిస్థితి ఏంటి? వృధా అయిన డబ్బును రికవరీ చేసే అవకాశం ఉందా? ఇదే అంశంపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే సార్. బీజేపీ నుంచి సీనియర్ నాయకులు విఠల్ గారు జాయిన్ అయ్యారు. అలాగే ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ రాళ్ళని దాదాపుగా తీసేయడానికి ఇంకో 15 నుంచి 20 కోట్లు అవుతాయి అంట. ఆల్రెడీ 77 లక్షల రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పాతారు, కొన్ని పాతడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఏదైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా భూ సర్వే చేశారో అంతవరకు బాగానే ఉంది, కానీ దాని ప్రకారంగా సరిహద్దు రాళ్ళు పాతాలు, అవి కూడా గ్రానైట్ రాళ్ళు పాతాలు అనేవి లేవు అక్కడ. ఇకపోతే సర్వేకి మాత్రం ఖర్చు 1000 కోట్ల లోపే, 950 కోట్లు 80 కోట్లు అంటున్నారు. మరి భూ సర్వే చేయడానికి 980 కోట్లు అయితే జస్ట్ పాతడానికి, అది కూడా ఆయన పేరుతో, ఖచ్చితంగా చెప్పాలంటే జగనన్న భూరక్ష పథకం కింద 2020-2021 ఇయర్. మరి ఆయన 24 వరకే ఉంటారు అన్న సంగతి తెలిసిందేగా. ఎవరికైనా 5 ఇయర్ టర్మే కదా ఉండేది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు ఫేస్ ద ఎలక్షన్స్. దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ ఆర్ గోయింగ్ టు విన్ బ్యాక్, విచ్ వాజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ నౌ. అదే కదా జరిగింది. ఆయన ఏమి గెలవలేదు కదా. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా నా సర్వే రాళ్ళు అలాగే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. సరే, ఆయన ఊహించుకొని ఉండొచ్చు 30 సంవత్సరాల పాటు నేనే ఉంటానని కోరికుంది ఆయనకి. దానిలో భాగంగా 30 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతాయి, కానీ ఆ తరం వెళ్ళిపోతుంది అనుకుని మరి ఏమన్నా. కానీ ఏదేమైనా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే, రూపాయి కాదు ఇది కోట్లు, 100 కోట్ల రూపాయలు. అలా కాకుండా అసలు ఈ గ్రానైట్ రాళ్ల యొక్క టెండర్లలో కూడా అవకతవకలు జరిగిందని చెప్పేసి మరో వాదన వినపడుతుంది. అఫ్కోర్స్ ఇదేం ఫస్ట్ టైం కాదు ఆయన ఫోటోలు అలాగే ఆయన పేర్లని వాడుకుంటాం అనేది, అంటే ప్రచారం కోసం. పిల్లల స్కూల్ బ్యాగ్స్ మీద చూసాము, వాళ్ళకి ఇచ్చే పప్పు చెక్కల మీద చూసాము, ఆఖరికి వారికి మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే కోడి గుడ్ల మీద చూసాము. అలాగే అంతకుముందు ఆఫీసులు స్కూళ్ళకి రంగులు వేయించడం చూసాము, ఆఫీసులకి వైసీపీ రంగులు వేయటం చూసాము. 1200 కోట్లు ఖర్చు అయితే కోర్టు చివాట్లు పెడితే తీసేయడానికి, తుడిసేయడానికి ఇంకో 1200 కోట్లు. ఏంటి సార్ ఇది? ఆల్రెడీనేమో రాష్ట్రం ఏమో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయి ఉంటే ఈ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, అది కూడా ఇర్రెస్పాన్సిబుల్ ఎక్స్పెండిచర్. పేరుకేమో నేను రూపాయి తీసుకుంటున్నాను జీతం అని చెప్పటం, 100,000 కోట్లలో ఇలా దుబారా చేయడం, దేనికి పనికి రాకుండా. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా డెసిషన్? అఫ్కోర్స్ ఆల్రెడీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద అయితే కనుక రాజముద్రతోనూ, అలాగే ఎక్స్ట్రా ఈసారి QR కోడ్తో కూడా తీసుకొస్తున్నారు, which enables them to locate and get all the details of the document. ల్యాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన QR కోడ్తో సహా వస్తుంది, రాజముద్ర వస్తుంది. రాజముద్ర అనేది ఇక అసలు అది కదా మనం మొదటి నుంచి కొన్ని దశాబ్దాలుగా చూస్తుంది. ఏదైనా కానీ అధికారిక పత్రాల్లో ఉండేది
అటు సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వేటి మీదైనా రాజముద్ర, ఎంబ్లమ్, స్టేట్ ఎంబ్లమ్ ఆర్ ఇండియన్ ఎంబ్లమ్, ఇవి కదా ఉండేది. మరి ఈ రాళ్ళ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రికవరీ ప్రాసెస్ ఏమన్నా అవకాశం ఉందా? సురేష్ గారు, మొదట మీకు 24/7 ఛానల్కి, వీక్షకులకి, అలాగే బీజేపీ నేత విడుదల గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత గారికి నా తరఫున తెలియజేసే పరిగణ మొదటి నమస్కారం. వెంకన్న మెత్తి లేకపోయినా మీసాలకు సంపన్నుని కావాలనుకుంటే రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టేసి అప్పుల పాలు చేసేసి ఈ బొమ్మల పిచ్చేందో మాకు అర్థం కాలేదు. సైకో ముఖ్యం నిజంగా ఈయన షర్మిల గారు చెప్పినట్టు ఈయన బ్రెయిన్ ని పిచ్చోడిని మ్యూజియంలో పెట్టాలి. ఎందుకు ఆ మాట వస్తా ఉందంటే, సెంటు భూమి అయితే పేదవాళ్ళకి ఇవ్వాల, ఈయన 5 సెంట్లతో బాత్రూమ్లు కట్టాడు కోట్లతో ఖర్చుకుంది. ఇంకో పక్క మీరు అన్నట్టు ఈ గ్రైట్ రాళ్ళు నాకు తెలిసి బహుశా రాజుల కాలంలో కూడా నాటలేదు సార్. సరిహద్దురాలు రాజుల కాలంలో కూడా నాటలేదు, చూడలేదు. అప్పుడు కూడా ఏదో బండ మీద శిలాపలకాలు చెక్కేవాళ్ళు, వాళ్ళ యొక్క శాసనాలు రాశారు. అప్పుడు కూడా గ్రైంట్ లేదేమో బహుశా నాకు తెలియదు. సో కానీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ పాలరాతి మహాళ్ళు కట్టారు కాబట్టి గ్రైంట్ ఉంది. అప్పుడు రాజులు కూడా భయపడే వాళ్ళు గ్రైంట్ వాడాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొత్తు అప్పలంగా ఈ విధంగా వాడేయచ్చని, అందులో ఆయన పిచ్చి బొమ్మలు ఎంచుకోవాలని ఆలోచన అనేది. పైగా నాకు ఇక్కడ మీరు మాట్లాడినారు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఇచ్చారు, ఆయన పేరు రాసుకున్నాను. సార్, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి ఇంకేం సంబంధం నాకు అర్థం కాలేదు. తండ్రి లెగసీని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చూసారో 5 ఏళ్ళు చూసేశారు. సో 15 కోట్ల ఖర్చు ఒక ఫ్యాక్టరీని కట్టారు. 77 లక్షల రాళ్లు ఎక్కారు. దీనికి ఈ రాళ్లు కొనడానికి కూడా కొంతమంది చేతులు వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మారిందని ఒక సమాచారం. టోటల్ గా ఫ్యాక్టరీ కట్టి ఈయన డిజిటల్ యొక్క సిస్టమ్ పెట్టి దాన్ని బొమ్మ చెక్కటం, అది వైఎస్ఆర్సీపీ అని పేరు రాయటం. అంటే నాకు తెలిసి ఆ భూములు ఏమన్నా ఈయన ఇచ్చాడా? ఒకవేళ కోసం మా భూములు ఈ రాళ్ళు నాటినా, కోటేశ్వరరావు గారి భూములు నాటినా, ఖైదా గారి భూములు నాటినా, పటేల్ గారి భూములు నాటినా, భూములు సంపాదించింది వాళ్ళ అమ్మా నాన్న గారు, లేదంటే వాళ్ళ వారసత్వం. మా భూములకి ఈయన రాళ్ళు ఎందుకు ఖరీదులేస్తే నాకు అర్థం కాలేదు. ఒకటి. 2, ఈ 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఫైనాన్స్ శాఖ క్లియరెన్స్ ఎలా ఇచ్చింది సార్? నాకు అర్థం కాలేదు. ప్రతిరోజు బొచ్చి పట్టుకొని ఢిల్లీలో అప్పు తెచ్చుకున్నారు కదా, మరి ఫైనాన్స్ టెర్రరిజానికి పునాదైన ఈ వ్యక్తులు 700 కోట్ల రూపాయలు రాళ్ల మీద పోస్తానంటే, ఆర్థిక శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కార్యదర్శి కావచ్చు, ఆర్థిక స్పెషల్ సెక్రటరీ కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని రకాల డౌట్లకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తే డబ్బులు రిలీజ్ చేయదు. ఇట్లా వ్యక్తిగత ప్రచారం చేస్తుంది. దుర్మార్గంగా 77 లక్షల రాళ్ల మీద తన బొమ్మలు, తండ్రి గారి పేర్లు చెప్తుంటే ఇవి నిజంగానే పిచ్చికి పరాకాశగా కనబడతారు. ఇది కాకుండా మీరు అన్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తోలేరు రాళ్ళు. ఏమి చేయాలి? మా మిత్రులు సలహా చెప్పారు, సార్ ఈ రాళ్ళు పారేయలేము, తిప్పించి భూములు కూర్చేసి పై కనబడేవి పెట్టండి అంటే, ఎలా పెట్టినా అదేదో సమాధుల పైన శిలాపాలకాలు చెప్పినట్టు ఉంటాయా? ఈ సమాధులను మనకు అక్కర్లేదు. సరిహద్దు రాళ్ళు వేసుకోవడానికి రైతులకి, అలాగే కుటుంబ సభ్యులకి, ఆ ప్రాంతంలో గురించి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా బూడిదల పోసిన పన్నీరు అవుతా ఉంది. మీరు అన్నట్టు ముఖ్యమంత్రి తప్పు చేస్తే రికవరీ సెక్షన్ కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చైనాలో మంత్రి తప్పు చేస్తే ఊరేసేసారు, బహిరంగ ఊరేసారు. అటువంటి చట్టాలు ఏమైనా భారతదేశంలో వస్తే బాగుండేమన్న ఆశ, వ్యక్తిగత ఆశ, అందరూ ఊరేయాలన్న ఉద్దేశం. 700 కోట్ల రూపాయలు రాళ్ల మీద పోసి, 500 కోట్లు రుషికొండ మీద పోసి, 3,500 కోట్లు పెయింట్లకు పోసి, అప్పుడు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ కంట్రీగా చేయడానికి మీరు కూడా సహకరించండి, అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు లేదంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ప్రజాస్వామ్యాన్ని సహకరించదు. అలాగే పక్కన తాడేపల్లి గారి 12 కిలోమీటర్లు ఎల్గాపులు పోయి ఆయన పోతా ఉండే పరదాలు కట్టుకొని ఇన్ని వందల వేల కుటుంబాలకి రోజుకి బట్టలు లేకుండా చినిగిపోయిన చక్కాలు చూసుకునే వాళ్ళు కూడా బాధపడతారు. ఆ పరదాలు చూసుకుని చెట్లు కొట్టేసి, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు కొట్టేసి ఈ పరిపాలన పూర్వ పిచ్చి తొక్కులకు రాజయ్య చెప్తుంటే నమ్మేవాళ్ళం కదా, కథలో చూసేవాడు. ఈ 5 ఏళ్లలో చూసే తొక్కులకు ఎలా ఉంటాడో చూపించేసి అంత నిజమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తిని, సంపదని, ఖజానాలో ఉన్నటువంటి ట్యాక్స్ కట్టిన డబ్బుని ఈ విధంగా వృధా చేయడం చాలా దుర్మార్గం. ఆ డబ్బులు ఖర్చు పెట్టేది పేదవాడికి ఇల్లు ఇవ్వండి, కట్టివ్వండి, లేదంటే స్థలాలు కొనివ్వండి, లేదంటే ఇంకో రకంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే రైతులన్నా బాగుపడేవాడు కదా. పోలవరం కట్టుంటే కొద్దిగా పూర్తయింది, కొంచెం ఆశాజనకంగా ఉండేది కదా. ఏమి చేయకపోగా అమరావతిని తొంగలో దొక్కేశారు.
రాష్ట్ర అభివృద్ధిని తొంగలు దొక్కేశారు. మీ రాళ్ల పిచ్చి, ఫోటోలు పిచ్చి నాకు అర్థం కాదు. పాస్ పుస్తకాలు పెట్టి మాకు తెలిసిన మా మా అన్నగారు అడిగారు ఈ విషయం. అరే నాయన మన అమ్మానే సంపాదించారా, వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి మేము, ఈ పిచ్చోడి ఫోటోలు మా పాస్ పుస్తకం మీద ఎందుకు స్వామి, ఆయనే మాకు డబ్బులు మాకేం పూలు ఇవ్వలేదు, మా అమ్మానే కష్టపడినప్పుడు మమ్మల్ని ఎంత చేసి. సో ఈ రోజు పాస్ పుస్తకాల పైన కావచ్చు, సరిహద్దు రాళ్ళ పైన కావచ్చు, అలాగే కొన్ని ఏరియాలో శిలాపాలకాలు నాటారు సార్. ఈ రోడ్డు వేసారు, ఈ రోడ్డు పూడ్చారు, ఈ రోడ్డు కాలువ కట్టారు. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక డ్రైనేజ్ ఉంది, మహా అంటే 100 మీటర్లు ఉన్న డ్రైనేజ్. ఆ డ్రైనేజీ 6 అడుగు వెడల్పుతో అడుగు లోతుకుంటారు. దాని మీద జగన్మోహన్ గారి బొమ్మ సార్. ఏమన్నా చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంటుంది సార్. ఆడే 2కి 3 కూడా పోతా ఉంటారు, అది వాళ్ళ మీద కూడా పడతారు. ఆడ బొమ్మ వేసుకోవడం నాకు అర్థం కాలేదు. నవ్వుకున్నారు, దాన్ని నేను చెప్పాను కూడా, ఏందా ఆడ మలమూత్రాలు ఇచ్చేటోడు బొమ్మలే, సీఎం గారు బొమ్మలు వేస్తున్నారంటే, ఏమో సార్ మాకు చెప్పారు సార్ వేసేసి. ఇంకా నాకు నవ్వు వచ్చింది. అక్కడే కూర్చొని మద్యం తాగుతుంటారు, మోస్తుంటారు వాళ్ళ ముఖాన్ని. సార్ ఒక వాల్యూ ఉండాలి కదా సార్. గాంధీ మాతృ బొమ్మ పెట్టినా, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ పెట్టినా, లేదంటే ఒక రాణి రుద్రమదేవి బొమ్మ పెట్టినా, వాళ్ళైతే స్వతంత్రం కోసం పోరాడారు, దేశం కోసం ప్రాణాలిపించారు. జగన్మోహన్ గారు ఏం చేశారు? అప్పలంగా లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేశారు. అంటే దొంగ అని సర్టి పెట్టాలి, నాకు అర్థం కాలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేసిన దొంగ ఈయన అని ఒక సర్టి పెట్టమనుకున్నాను, నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా ఈ పిచ్చికి పరాకాష్ట అర్థాలు ఎతకలేకపోతున్నాం సార్. దీంతో పాటు ఆర్థిక శాఖలో ఐఏఎస్ స్థాయికి ఉన్న అధికారులు కూడా దీనికి క్లియర్స్ ఇచ్చారంటే వీళ్ళు కూడా దీనిలో పాత్రదారులే, వీళ్ళు కూడా దొంగతనం పొక్కారు, వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి ఇటువంటి ఆర్థిక క్లియర్స్ వచ్చాయి. వీటన్నిటి కూడా ఎన్క్వైరీ చేయాల్సి వస్తుంది సార్. తప్పకుండా ఆ రోజు శాఖాపరంగా ఈ రాళ్ళు దాటడానికి ఆర్థిక నిధులు రిలీజ్ చేసిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి వీటన్నింటినీ అటాచ్ చేసి వేరే రకంగా వాడుకోవడానికి అవకాశం లేకుండా రాజుల సొత్తు కాదు, ఇక్కడ ప్రజల సొత్తు రాళ్లపాలు చేసిన జగన్మోహన్ గారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకునే చట్టాలు వస్తే బాగుందని నిజంగా నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా ఏమైనా వస్తాయో, ప్రజాసభలో మార్పులు చెప్తాయో చూడాలి. ఇక్కడ చాలా మంది పెద్దలు గతంలో గద్దల్లాగా మంత్రులు చాలా స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ అవినీతి పాల్పడ్డారు. కానీ తిన్నారు, ఇన్ని కోట్లు బొక్కేశారు చెప్తారు, కానీ రికవరీకి వచ్చిన సంగతి అక్కడ కనపడదు. నాకు తెలిసి నల్లు ప్రసాద్ గారు అప్పుడెప్పుడో గడ్డివాం కేసుల్లో ఇరుక్కున్నాడు, 100 కోట్ల పోసారు, చిన్న అమౌంట్. కానీ ఆయన నుంచి డబ్బులు వచ్చింది ఎక్కడ లేదు. ఏదో జైలు పోయాడు, శిక్షలు వేశారు, ఇన్ని రోజులు ఉన్నాడు చెప్తారు, కానీ మరి డబ్బులు అది ప్రజల సొత్తు కదా సార్. భారతదేశంలో నిజాయితీగా ట్యాక్స్ కట్టే ట్యాక్స్ పేర్స్ డబ్బులు దాన్ని అభివృద్ధికి వాడుకోవాలి. అటువంటి డబ్బులు ఒక మంచి స్థాయిలో తినేసినప్పుడు రికవరీ ఉండదా? జైలు పోయి వచ్చే సరిపోతుందా? కాబట్టి చట్టాల్లో ప్రజాస్వామ్యాలు కూడా మార్పులు తీసుకొస్తే మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రజల సొమ్మును దోచుకునే వాళ్ళకి అంత ఇంత భయం ఉంటది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చంపేస్తే కూడా కోర్టుకి వెళ్ళి యాంటిసిపేట్ బిల్ తెచ్చుకోవచ్చు, హత్య చేసేసి తెచ్చుకోవచ్చు, చంపేసి యాంటిసిపేట్ బిల్ తెచ్చుకోవచ్చు. ఇలాంటి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా కొన్ని రకాల వెసులుబాట్లు ఉండడం వల్ల నిర్దాక్షిణ్యంగా తప్పులు చేస్తూ వెళ్తున్నారు. ఇది ఎక్కడో చొక్కట ప్రజాస్వామ్యబద్ధంగా చెక్కుపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఎన్డీఏ కూటమిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఖచ్చితంగా చట్టబడుదల తీసుకొని వచ్చి ఎన్క్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిరూపించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పి నేను మా ముఖ్యమంత్రి కోరుతున్నాను, మా ఎన్డీఏ కుటుంబం కోరుతున్నాను. నా వ్యక్తిగతంగా కూడా నేను అదే బాగుంటున్నాను అని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాను. ఓకే కోటేశ్వర గారు, యాక్చువల్గా ఇది ప్రభుత్వ నిర్ణయం. సరే, ఆయన వ్యక్తిగతంగా ఏమైనా ప్రతిపాదించారా, కోరికను ఏమైనా బయట పెట్టుకున్నారో తెలియదు. మొత్తానికైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా కానీ కామన్ మ్యాన్కే వస్తుంది. ఇది ఒక విపరీతమైన ఆలోచన. ఈయన ఏమన్నా దీర్ఘకాలంగా లేదంటే కానీ జీవితాంతం ఈయనే ఉంటారనేది ఈయనకి ఎలా కలుగుతుందని కనీసంగా లోపలన్నా అనుకుంటారు. అదే మర్యాదపూర్వకంగా అయినా కానీ ఖచ్చితంగా అధికారులు చెప్పే ఉంటారు అని అనుకోవాలి మనం. మరి చెప్పినా కానీ ఈ రకమైన ఈ స్థాయిలో దుర్వినియోగం చేశారు అంటే ఇది ఖచ్చితంగా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తో ఆయనే తీసుకున్న నిర్ణయంగానే భావించాలంటారు. ఎందుకంటే అధికారులు చెప్పకుండా ఉంటారని నాకైతే అనిపించడం లేదు. అధికారులు చెప్పారా లేదా అనేటువంటి దానిలోకి మనం వెళ్ళటం కంటే అల్టిమేట్ గా వచ్చినటువంటి ఫలితం ఏమిటనేటువంటిది ముఖ్యం. రాళ్ల మీద బొమ్మలు ఇవన్నీ కూడా అప్పేరయ్యాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా చెప్పాడా నా బొమ్మలు వేయండి, నా వివరాలు రాయండి అని అనేటువంటి దానికి నాకు తెలిసినంత వరకు ఎక్కడా అలాంటి ఉత్తర్వులు రాతపూర్వకంగా ఎక్కడా ఉండవు. ఎందుకంటే అది అభ్యంతరకరము, నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమీ కాదు. అందువల్ల ఇక్కడ
ఇప్పుడు మన చౌదరి గారు చెప్పినట్టు ఆర్థిక శాఖలో ఇటువంటి వాటికి ఇచ్చినప్పుడు పాటించాల్సినటువంటి విధి విధానాలు, నిబంధనలు ఇవన్నీ తెలిసినటువంటి యంత్రాంగం ఏం చేస్తా ఉంది అనేటువంటిది సమస్య. అటువంటి యంత్రాంగం మరి తన బాధ్యతని నిర్వర్తించినప్పుడు ఆ యంత్రాంగం మీద చర్యలు తీసుకునేటువంటి చిత్తశుద్ధి కానీ లేకపోతే ధైర్యం కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయగలరా అనేటువంటిది కూడా ప్రశ్న. ఎందుకంటే దాని గురించి మనం చెప్తున్నాం, ఎంత దుర్వినియోగం చేశారు. ఎస్, దుర్వినియోగం చేసిన మాట వాస్తవం, ఆ ఫోటోలు పిచ్చి ఉన్నమాట వాస్తవం. దానికి దోహదం చేసినటువంటి వాళ్ళు ఒక్క చేతితోనే ఉండదు కదా, అధికార యంత్రాంగం కదా డబ్బులు విడుదల చేసేది లేదా దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. వాళ్ళ మీద చర్య తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చెప్పుకోవాలి. ఈ ఫోటోలు పిచ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభం కాలేదు, లేదా మరొకటి కాదు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలంగాణలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బియ్యం ఇస్తుంది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, దాని మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు వేయనని చెప్పేసి ఆమె స్వయంగా బహిరంగంగా అడిగినటువంటి ఉదంతం మనకి తెలిసింది. రెండోది, ప్రజల సొమ్ముతోటి కరోనా వ్యాక్సిన్లు వేయించి ఆ కరోనా వ్యాక్సిన్లు వేయించినటువంటి సర్టిఫికెట్ల మీద నరేంద్ర మోడీ గారు తన బొమ్మ వేయించుకున్నారు. ఆయన అడిగి వేయించుకున్నారా లేకపోతే అధికారులే ఆ పని చేశారా అనేటువంటిది అది వేరే అయినా, దాని మీద విమర్శలు వచ్చిన తర్వాత ఆ బొమ్మలు తీసేయించమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పాలి. కానీ అట్లా ఆయన ఏమీ చెప్పలేదు. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైనా మనం తీసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారి బొమ్మతోటి వస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకుని మనం అయితే మన బొమ్మ ఉండాలి, ఎవడన్నా చెక్ చేసేవాడికి ఇంకోవాడికి నరేంద్ర మోడీ గారి బొమ్మ ఏంటి? అందుకని ఈ బొమ్మలు పిచ్చి లేదా ఫోటోలు పిచ్చి అనేటువంటిది మన దేశంలో బాగా పెరిగిపోయింది. ఈ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం తక్కువ తినలేదు. మనం దేనికదే చెప్పుకోవాలి. చంద్రన్న తోఫా పేరుతోటి లేకపోతే ఇంకొక పేరుతోటి రంజాన్ సందర్భంగా లేదా క్రిస్మస్ సందర్భంగా ఇచ్చినటువంటి కానుకలు దాని మీద కిట్ల మీద వాటి మీద ఆయన బొమ్మలు కూడా వేయించుకున్నారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, కానీ వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పీక్ స్థాయిలోకి వెళ్ళి మొత్తం రెవెన్యూ అది పాస్బుక్ల మీద లేదా వీటన్నిటి మీద వెళ్ళడంతో రెండోది మీరు అన్నట్లుగా ప్రచారంలో భాగంగా ప్రచారం అలాగే ప్రభుత్వంతో పాటు వ్యక్తిపరంగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, గుర్తుండాలి, ఆ కళ్ళలో ఉండాలి అని రిపీటెడ్గా ఇలాంటివి జరుగుతుంటే కాదంటం లేదు. కాకపోతే దేనికైనా ఒక లిమిట్, ఒక దేని పరిమితం అవ్వాలనేది కూడా చూసుకోవాలి. తాతతండ్రుల నుంచి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల యొక్క దస్త్రాల మీద ఫోటో వేయాలనే ఆలోచన ఎవరికన్నా వస్తుందా? అది ఎంత అన్యాయమైంది ఇది. అదే కదా, ఇప్పుడు ఒకళ్ళు మించిన ఒకళ్ళు సరికొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకొస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో ఇంకా మనం ఇలాంటి ఎన్ని విపరీతాలని చరిత్ర జనం చూడాల్సి వస్తుందో మనం చెప్పలేము. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం కీర్తి కండూతి అంటాం కదా. ఎప్పుడో మనం రాజులు రంగప్పులు కీర్తి కండూతి కోసం జనాన్ని సొమ్మునంతా కూడా నాశనం చేసేసి గుళ్ళు గోపురాలు లేకపోతే కోటలు ఇట్లాంటివన్నీ కట్టారు, రాళ్ల పాలు చేశారని చరిత్రలో మనం చదువుకున్నాం. మళ్ళా అది ఇంకొక రూపంలో చరిత్ర పునరావృతం అవుతా ఉంటాయి. అందుకని ఇటువంటి వాటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని గైడ్ లైన్స్, కొన్ని మార్గదర్శక సూత్రాలని రూపొందించి అసెంబ్లీలో తీర్మానాలు చేయాలి, లేదా పార్లమెంట్ లో మొత్తం దేశానికి అంతటికీ వర్తించే విధంగా చేయటం అనేటువంటిది ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుతో పెట్టుకున్నటువంటి పథకాలన్నింటినీ పేర్లు మార్చి మళ్ళా చంద్రన్న పేరు అనేటువంటి దాన్ని లేకుండా జాగ్రత్త పడి వీళ్ళ వాళ్ళ పేర్లు పెట్టింది. ఒకవేళ పొరపాటున మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదా పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే బీజేపీ నాయకురాలు పురంధరేశ్వర్ పేరు పెట్టారనుకోండి, మళ్ళా అదే తప్పు రిపీట్ అయి ఉండేది, విమర్శలు పాలై ఉండేవాడు. అది ఒక మంచి పని చేశారు. అదేవిధంగా ఇటువంటి వాటన్నిటి మీద
కొన్ని నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్, జనం మెచ్చే గైడ్ లైన్స్ గా అవి ఉండాలి. అందుకని వాటన్నిటికి సంబంధించి చేయడం ఒకటి. రెండోది, ఎవరైనా అధికారులు ముఖ్యమంత్రి లేదా మంత్రుల మెప్పు పొందేందుకు ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ తప్పుడు సలహాలు ఇచ్చినటువంటి దానిలో ఇప్పుడు ఈ ఉదంతంలో, ఈ సర్వే రాయడం ఉదంతంలో గనక దానికి సంబంధించిన లోతుల్లోకి వెళ్ళి ఒకళ్ళిద్దరు ఉన్నతాధికారులు, ఎందుకంటే దిగువ వాళ్ళకి అదేమీ సంబంధం లేదు, వాటిని ఎగ్జిక్యూట్ చేసేటువంటి వాళ్ళకేమీ సంబంధం లేదు. ఎక్కడైతే విధానపరమైనటువంటి నిర్ణయం జరిగిందో ఆ విధానపరమైనటువంటి నిర్ణయాన్ని బయటపెట్టి దాని మీద కనుక గట్టి చర్య తీసుకుంటే అనేకమైనటువంటి లోపాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అలాంటి చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అయితే కోటేశ్వరరావు గారు, కొత్తగా మార్గదర్శకాలు కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇటువంటి సర్వే చేసినప్పుడు ఏ రకంగా ప్రొసీజరల్ స్టెప్స్ తీసుకోవాలనే వాటి మీద ఆల్రెడీ ఉన్నవి రూల్స్, ఆ రూల్స్ వైలేషన్ జరిగిందనేది కూడా ఒకటి వినపడుతుంది. ఈ రకంగా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకని మరి అలా కళ్ళప్పగించి చూసిందనే విమర్శలు కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మీద వస్తున్న సందర్భం. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళకి తెలుసు. మరి బీజేపీ వాళ్ళు ఇటువంటి నిబంధనల ఉల్లంఘన జరుగుతూ ఉంటే మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఫిర్యాదు చేశారా, లేకపోతే వాళ్ళు ఏమైనా అభ్యంతరం చెప్పారా ఎన్నికలకు ముందు అని చూసినప్పుడు ఎక్కడ మనకి తెలుగుదేశము లేకపోతే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తప్ప బీజేపీ వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు చేసినటువంటి మనకి ఎక్కడ కనపడవు. ఒకవేళ చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద సంజాయిషి అడుగుండేది. ఆ సంజాయిషి కూడా వాళ్ళు అడిగినట్టు మనకి ఎక్కడా తెలియదు. అందుకని తెరవేళకాలు ఉన్నటువంటి వాళ్ళ సంబంధాలతోటి చూసి చూడనట్లు రాష్ట్ర నాయకత్వము అదే విధంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించినట్టు కనిపిస్తా ఉంది. అందుకనే ఆ నిబంధనల్లో ఏవైనా లొసుగులుండి లేదా లోపాలుంటే ఆ లోపాలను ఆధారం చేసుకొని ఇటువంటి పనులు కనుక చేసి ఉంటే, అందుకనే చెప్తున్నా, ఏ నిబంధనలైనా కానీ లోపాలను సవరించే విధంగా చేయొచ్చు, లేదా మరొకసారి వాటిని పునరుద్ఘాటిస్తూ అధికార యంత్రాంగానికి వాటిని సర్క్యులేట్ చేసి ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే అధికారులదే బాధ్యత అనేటువంటిది ఒక స్టెర్న్ వార్నింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిలో ఉల్లంఘించినటువంటి వాళ్ళ మీద చర్యలు డెఫినెట్ గా తీసుకోవాలి. ఓకే, విఠల్ గారు, మీరు కూడా బాధ్యత వహించాల్సిందే. ఏదైతే ఈ రకమైనటువంటి దుబారా అలాగే ప్రజాధనం వృధాలో అది కూడా అన్నెసెసరీ, అసలు ఏ మాత్రం కూడా దాన్ని ఏమంటారు యాక్సెప్టబుల్గా అసలు చాలా ఆశ్చర్యకరంగాను ఇలా కూడా జరుగుతాయా అనే రకంగా ఉన్న దానిలో మరి సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సంస్థ ఏదైతే కేంద్రం చెప్పినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే మేము భూ సర్వే చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం మీరే కారణం అని చెప్పేసి, అంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళామని చెప్తున్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్, మరి అదే కేంద్ర సంస్థ సర్వే ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఇలా తుంగలో తొక్కి ఈ రకంగా గ్రానైట్ రాళ్లని అంతంత కాస్ట్లీ పెట్టి వందల కోట్ల దుర్వినియోగంలో కేంద్ర ప్రభుత్వ బాధ్యత క్లియర్గా కనపడుతుంది. మరి ఎందుకని కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోలేదు? కోటేశ్వర గారు అన్నట్లు మీకుంటే ఉండొచ్చు పొలిటికల్ ఈక్వేషన్స్, కానీ ఈ స్థాయిలో దుర్వినియోగం జరుగుతున్నప్పుడు కూడా కనీసంగా నివారించడమో లేకపోతే వారించడమో చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం రిప్రజెంటేషన్ కూడా వెళ్ళినటువంటి సందర్భం అయితే మాకు గుర్తులేదు స్టేట్ బీజేపీ నుంచి. నమస్తే అండి సతీష్ గారు, అట్లాగే ఛానల్లో ఉన్న పెద్దలకి, మన ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రజానికానికి కూడా తెలియజేసుకుంటున్నాను. విమర్శించే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎప్పుడే ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నది ఫెడరల్ వ్యవస్థ. ఫెడరల్ వ్యవస్థలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరికీ తెలిసిందే, మీకు సహితం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి దాంట్లోనూ కేంద్రం ఏలు పెట్టలేదు. ప్రతి దాంట్లోనూ కేంద్రం కనుక కల్పించుకున్నట్లయితే కేంద్రం పెత్తనం ఎక్కువైంది, రాష్ట్రాల మీద పెత్తనాలు చేస్తున్నారు అని చెప్పేటువంటి
సందర్భం కూడా మొదలవుతుంది. ఫస్ట్ పాయింట్ అంటే మీరు ఇటువంటి విషయాలు ఇక్కడ అసలు విషయం ఏంటంటే వాస్తవంగా సర్వే చేయమన్నారు. సర్వే కార్యక్రమానికి రాళ్ళు వేయాల్సిన అవసరం అసలు లేదు. ఫస్ట్ పాయింట్. అసలు రాళ్లే దండగనుకుంటుంటే రాళ్ల మీద బొమ్మలు లేకపోతే పేర్లు. ఇందాక చౌదరి గారు చెప్పినట్టు ఈ రాళ్ల మీద బొమ్మలు కానీ పేర్లు కానీ సహజంగా ఎక్కడ చూస్తామని అంటే శ్మశానాల్లో చూస్తాం. ఈ శ్మశానాల్లో చూసే సందర్భాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఊళ్ళల్లో పొలాల్లో పెట్టి అంటే సహజంగా ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ, నేను ప్రజలకు గుర్తుండనేమో నేను చేశాను, కానీ ఆ నాయకులకు తెలియంది ఏంటంటే వాళ్ళు చేసే మంచి వాళ్ళకి గుర్తుండకపోవచ్చేమో కానీ వాళ్ళు చేసే అరాచకాలని జనం ఎప్పుడు మర్చిపోదు. అందుకని ప్రజల్లో గుర్తుండటానికి ఎట్లాగూ అరాచకాలు చేస్తున్నారు, ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారు, అదేవిధంగా అనేకమైనటువంటి దుశ్చర్యలు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి తెలియని నిర్ణయం అంటే ప్రజలకు ఎప్పుడూ గుర్తుంటారు ఇటువంటి దుష్ట పరిపాలన చేసినటువంటి వ్యక్తులు. పోతే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పేర్లు రాసుకోవటం బొమ్మలు వేసుకోవటం అనేది కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయి ప్రతి వాళ్ళు బతికొండంగానే బొమ్మలు పెట్టించుకుంటున్నారు. ఇదో పెద్ద దౌర్భాగ్యం అయిపోతుంది. విగ్రహాలు పెట్టించుకుంటున్నారు. అంటే ఏంటంటే ఈ యొక్క పిచ్చి పరాకాష్ఠగా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అంటే నేను పోయిన తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకోరేమో అనే భయం. వెనకటికి ఎవరో ఒక మహానుభావుడు చెప్పేట, బాబు నేను చనిపోయిన తర్వాత దయచేసి ఎక్కడా కూడా నా విగ్రహం పెట్టబాకన్నాయా అని చెప్పేట. ఎందుకని అంటే కాకులును మిగిలిన పక్షులు వచ్చి రెట్టలేసి నానా గలీజ్ చేస్తాయి, దయచేసి నన్ను అంత భ్రష్టుపతి తెచ్చిపాకండి అని కోరుకున్నట్ట ఒక మహానుభావుడు. అటువంటిది మరి ఈ నాయకులకి ఎందుకని అటువంటి ఆలోచనలు రావట్లేదు, అర్థం కావట్లేదు. ప్రజలకి సేవ చేసి ప్రజలకి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంతృష్టికరమైనటువంటి పరిపాలన సాగించి ప్రజల మెప్పు పొందాలి అనేటువంటి ఆలోచన నుంచి నాయకులు పక్కదోవ పెట్టడం ఎప్పటి నుంచో మొదలైంది. పోతే ఇంకొక విషయం, ఏదైనా పథకాలు ఉంది ఆ పథకం తన వల్లనే ప్రారంభించబడి తను ప్రజలకు ఇచ్చేటప్పుడు ప్రచారం కోసం ఆ ఇచ్చే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు చెప్పినట్టు దాన్ని ఏమంటారు సంక్రాంతి తోఫాలను లేకపోతే ఇంకేమో ఇచ్చారు. వీటన్నింటికి తన బొమ్మలు వేసుకొని సంచులు ఇచ్చారు. అంతవరకు అది తప్పు కాదు. కారణం ఏంటంటే తను ఇచ్చినటువంటి ప్రజలకు చేసినటువంటి ఆ పథకాలని ప్రజల్లో ప్రచారం చేసుకోవడం కోసం చేసే కార్యక్రమం అది. దాన్ని కొంతవరకు అయితే దానికైనా ఖర్చు వృధా అవుతోంది. ఆ ఖర్చును నివారించాల్సిన అవసరం ఉన్నది. కానీ రాజకీయ పార్టీలు ప్రచారానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి ఆ క్రమంలో కొంతవరకు దాన్ని ఆమోదయోగ్యం అవ్వచ్చేమో కానీ ఈ విధంగా అసలు సర్వే చేయమని ఇండియా గవర్నమెంట్ చెబితే రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు కొంతం కోసం సర్వే చేసినట్టుంది కానీ ప్రజలకి మేలు చేయడానికి సర్వే చేసినట్టుగా లేరు. కాబట్టే ఈ రోజున ఆయన ఇంట్లో కూర్చున్నారు. కేవలం నాకు తెలిసినంత వరకు ఆ ఒక్క కార్యక్రమం వల్లనే మాజీ ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు. కారణం ఏంటి అంటే ఎప్పుడైతే నీ బొమ్మేసి నీ పేరు రాసి నీ నాన్న పేరు రాసి నీ తాతయ్య పేరు రాసి ఇవన్నీ రాసి ఇదంతా ఏదో నాదని చెప్పుకోవాలి ఆయనకు సాధ్యపడదు. ఎందుకని అంటే ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఆయన ఏమన్నా దాన్ని ఆక్రమించుకోగలుగుతాడేమో కానీ రాష్ట్రం మొత్తం ఆయన వల్ల అవుతుందా కాదు. కానీ ఈ యొక్క అధికారులు ఆయనకి అటువంటి అపోహలు రేపి మీరు ఇందాక చెప్పినట్లు మొట్టమొదట ఈ కార్యక్రమాలకు మాత్రం అధికారులనే బాధ్యులు చేయాలండి. ఈ అధికారులు పక్క నుండి సలహాలు ఇచ్చి కనీసం ఇది మంచిది కాదని చెప్పకపోగా సలహా ఇచ్చి
ఓకే విఠల్ గారు. సలహా ఈ రకమైనటువంటి అంటే ఆయన మెప్పు పొందటం కోసం చేసే ఈ యొక్క పనుల వల్ల ఖజానా దెబ్బతింటున్నది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు అయ్యే ఖర్చుని రికవరీ చేసేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రజల సొమ్ముని దోచుకు తినడానికే ప్రభుత్వాలు అధికారులు అనేటువంటి వ్యవస్థ తయారవుతున్నది ఈ రోజున. ఓకే ఇది ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాలి. ఈ బ్రేక్ పడటానికి మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కొంత ఆయన కూడా సహజంగా ఉండే ఈ యొక్క ప్రచార ఇది ఉంటుంది. కానీ కొంత ప్రజల కోసం దాన్ని తగ్గించుకొనైనా సరే ఇటువంటి కార్యక్రమాల్ని తగ్గించి ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ప్రవర్తిస్తారని మనందరం కూడా అనుకుందాం. దీనికి మీద మాత్రం ఈ యొక్క రికవరీ అనేది ఏదైతే ఉందో అది కేవలం అధికారుల మీదనే చెయ్యాలి. ఎందుకంటే ఈ ఐఏఎస్లే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇన్ని రకాల దుశ్చర్యలు జరగటానికి నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్ ఐఏఎస్లే కారణం ఏమంటే ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వాళ్ళందరూ కూర్చొని ఇది మంచి పద్ధతి కాదు అని గనక మంత్రులకు కానీ వీళ్ళకి కానీ చెబితే కొంత మార్పు వచ్చింది. కానీ దూదు బసమన్నలాగా తయారయ్యి వాళ్ళ మెప్పు పొందడానికి వీళ్ళే ఇంకా సలహాలు ఇటువంటి ఇతర పనులన్నీ చేస్తున్నారనేది మాత్రం నేనుగా భావిస్తున్నటువంటి విధానం. ఇవన్నీ పోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉన్నది. ఈ యొక్క దుబారాన్ని నివారించాలా. ప్రజల సొమ్ము పన్ను కట్టున్న వాడిని బాధపడుతున్నారు. పన్ను కట్టని వాడేమో ఉచితాలతో లేకపోతే ఇటువంటి పథకాలతో లబ్ధి పొందుతున్నారు. అందుకని దీన్ని సమన్యాయం చేయాల్సిన అవసరం అయితే మాత్రం మనం దాని మీద కూడా మాట్లాడదాం. ఉచితాలు అనే దాని మీద కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ మహిళలకు ఫ్రీ బస్ అనేది అనౌన్స్ చేశారో హామీ పరంగా అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామంటున్నారు ఆ పథకాన్ని కూడా. బట్ దానిలో ఉన్న లోటుపాట్లు దాని గురించి కూడా చర్చిద్దాము ఈ సెకండ్ పార్ట్లో. లెటెస్ట్ కన్ఫైన్ టు దిస్ వన్ నౌ. సైదా గారు, విఠల్ గారన్నా అలా కోటేశ్వర గారన్నా నిజంగా యాక్చువల్గా అధికారులు పాత్ర ఉంది. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళే చెప్పారు చాలా క్లియర్గా ఈ మధ్య రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా. ఆయన చెబితే ఇనే రకం కాదండి అని చెప్పేసి ఏదో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని లేపేసేసి ఆ 33,000 35,000 ఎకరాలు అసలు అక్కడ రాజధాని కట్టేద్దామని అంటే ఈయన ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంట. అదేంటంటే అలా అంటారు అని చెప్పేసి అంటే నువ్వేంటన్నా ప్రతిదానికి అలా అడ్డం పడతావు అని చెప్పేసి ఆ రకం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేంటన్నా ప్రతిదానికి ఇలా అడ్డం పడతావు నువ్వు అని చెప్పేసి అంటే ఎవరైనా అధికారులు కొంత ఆయనకి సజెషన్ చేద్దామన్నా చేసే ప్రయత్నం చేసినా కానీ అది ఆయన వినే రకం కాదు అనేది అనేక సందర్భాల్లో అనేక మంది ఆయన దగ్గర పనిచేసిన ఐఏఎస్లు చెప్పిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ అధికారుల ఎంతవరకు పాత్ర ఉందో ఆయన ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో ఆయన పాత్ర అంతకన్నా ఎక్కువ కనబడుతుంది. సైదా గారు, మీ నాయకురాలేమో ఒక ప్రధాన ప్రతిపక్షంగా జగన్ మీదే డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నాట్ ఆన్ దిస్ వన్, అఫ్ కోర్స్ స్పెసిఫిక్గా దీని మీద రిప్లై ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి ఇట్లా కోర్టుల చుట్టూతో తిరుగుతున్నావు, అసలు అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు, అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష హోదానే ఉంటేనే పోతావా అని చెప్పేసి ఆవిడ చాలా ఘాటుగా మాట్లాడుతున్నా. అన్నిటినీ ఉద్దేశించే ఆవిడ ఈ రకమైనటువంటి అటాక్ ఈ రకమైనటువంటి ప్రజాధనం దుర్వినియోగం అవ్వచ్చు, అలాగే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండాలి అని చెప్పేసి మరి అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు. ఆవిడైతే కనుక ఖచ్చితంగా అలాగే మొన్న ఢిల్లీ ధర్నా అవ్వచ్చు, ఖచ్చితంగా జగన్ తీరుని విమర్శిస్తున్నారు. ఈ పర్టికులర్గా ఇన్ని 100 కోట్ల దుర్వినియోగం ఆయన ఫోటోలు, అలాగే అది కూడా ఈ సరిహద్దు రాళ్ల మీద, అలాగే అంతకన్నా ముఖ్యమైనటువంటి దస్తావేజుల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఎలా చూడాలి సార్? మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కోటేశ్వరరావు గారు, అలాగే అన్న టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, పెద్దలు బీజేపీ నాయకులు విఠల్ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు సురేష్ గారు మనం గమనించినట్లయితే భారతదేశంలో ఈ సర్వే పేరుతోటి ఇంత పెద్ద అవినీతి ఎక్కడ జరిగి ఉండదని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియా
అలాగే రాష్ట్ర సర్వే సమితి డిపార్ట్మెంట్ సంయుక్తంగా కలిసి నిర్వహించేటువంటి ఈ సర్వేకి సంబంధించి రాళ్లు కొనుగోలుకు 700 కోట్లు, ఆ యొక్క రాళ్లు ఏర్పాటు చేసేందుకు ట్రాన్స్పోర్ట్, అలాగే సర్వేకి సంబంధించినటువంటి విషయాలు, భోజనాలు, దానికి సంబంధించి దాదాపు మరో 300 కోట్లు, దాదాపు 1000 కోట్లు పైగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఘటన ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో స్కామ్ ఉంటుంది, క్లియర్. స్కామ్ కోసమే స్కీమ్ ఇది. జగన్మోహన్ రెడ్డి అవలంబించేటువంటి విధానమే అది. అలాగే ప్రచార యావ, ఎందుకంటే ఏదో సామెత ఉంది, చేతగానమ్మకి శాస్త్రాలు ఎక్కువ అంట. అట్నే జగన్మోహన్ రెడ్డి ఏమో ఏది సంపూర్ణంగా చేయడు, ప్రజలకు ఉపయోగపడే పని అసలే చేయడు, కానీ విధానాలు మాత్రం ఈ విధంగా మరి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఎందుకంటే మీరు ఇందాక మీ కామెంట్స్ లో చెప్పారు, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. అలాగే ఈనాడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సొమ్ము కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మల పాలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తాము. అయితే ఇక్కడ దాదాపు 77 లక్షల రాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ రాళ్లు ఇంకా పాతినటువంటి పరిస్థితి. ఈ రాళ్లు ఏం చేయాలంటే ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తారు. అయితే ఈ రాళ్ళని ఏం చేస్తారు? ఈ రాళ్ళని మరి మూలన పెట్టేస్తారా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉపయోగించుకుంటారా? ఈరోజు మనం చూస్తున్నాం, మన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు కుంగిపోయింది, దానికి 990 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏమైనా ఈ రాళ్ళు అవసరం అవుతాయా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ మా రామాయపట్నం పోర్ట్, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుకు సంబంధించి చీమకుర్తి గ్రానైట్ నుంచి వేస్ట్ మొత్తం తీసుకెళ్లి ఆ పోర్టు వినియోగానికి విజయసాయి రెడ్డి వాళ్ళ కాంట్రాక్టర్ కాబట్టి వాడుకొని దాన్ని ఉపయోగించుకున్నారు. అట్లనే ఈ రాళ్ళు ఏమన్నా ఉపయోగపడతాయా అంటే, అది కాంక్రీట్ తో వేసేటువంటిది అనుకోండి, డయాఫ్రామ్ వాళ్ళు భూమిలో ఉండేది, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏం కనపడదు అక్కడ. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ఉపయోగించుకుంటే నీళ్ళలో ఉండేది, భూమిలో ఉండేది, కాబట్టి దానికి ఏదన్నా ఉపయోగించినటువంటి అవకాశం ఉందా, దీన్ని ఆలోచించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. ఎలాంటి ప్రయోగాలు అవకాశం ఉండదులేండి. పోలవరం ప్రాజెక్ట్ అనేది టోటల్ గా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు గ్రానైట్ రాళ్ళు దేనికి ఉపయోగపడతాయి అక్కడ, అదే కాంక్రీట్ కాదు. ఎందుకంటే నేను రామాయపట్నం పోర్టు వ్యవహారాన్ని చెప్తూ దీన్ని ఉదహరిస్తాను. రైట్ రైట్, తప్పే లేదు. అన్ని విషమ పరీక్షలేనండి. ఒక నిమిషం ఇదే కాదు, మీరు అన్నట్లు అక్కడేమో వైజాగ్ రిషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు దాన్ని ఏం చేసుకోవడానికి. అదేమో చిన్న చిత్తకది కాదు, 7 స్టార్ హోటల్ మించి ఏ రేటింగ్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 9 స్టార్లు మరి ఉన్నాయో లేదో ఇక్కడ తెలియదు అసలు ఆ రేటింగ్లు. అలాగే ఈ రాళ్ళు ముందు అసలు ఈ గవర్నమెంట్ కొత్తగా ఏం చేయాలి, అభివృద్ధి పనులు ఏం చేయాలి, లేదా సంక్షేమ పథకాలు మనం ఇచ్చిన ఏం చేసుకోవడం కాదు, ఆయన వదిలి వెళ్ళిన అవశేషాలను ఏం చేయాలి అనేది పెద్ద సమస్య అయింది ఇప్పుడు. చాలా విచిత్రమైన పరిస్థితి. అవును సురేష్ గారు, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ భూముల్లో సరిహద్దు రాళ్ళు బాధినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. నిజంగా ఆ రైతు గట్టు మీద నడుచుకుంటా వచ్చేటప్పుడు చెప్పులతో నడుస్తాడు, లేకపోతే కాళ్ళతోటి నడుచుకుంటా పోతాడు. మట్టి అయితే అక్కడ రాయి కనపడంగానే ఆ రాయి కేసి రుత్తాడు, ఆ చెప్పుతో కానీ కాలుతో కానీ. అది ఎంత అవమానకరం. లేదు, కుక్క పోతా ఉంటుంది. మీరందరూ అలా ఆలోచిస్తున్నారు కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అటన్నిటికి సిద్ధపడే, అది అట్లయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఎప్పుడు కనపడుతుండాలి. అది ఆయన ఏదైనా పర్లేదు, అక్కడ ఏదైనా జరగని. ఎందుకంటే మీరు అనవసరంగా కన్సర్న్ చూపిస్తున్నారు. సురేష్ గారు, ఎందుకంటే ఆయన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఇక్కడ కూడా ఆడియో మ్యూట్ లో ఉంది. నేతా గారు చెప్తున్నట్టు పోలవరంలో వేశారనుకోండి, రేపు ఎప్పుడన్నా భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ బయట పెడితే పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి కట్టారని అనుకునే ప్రమాదం ఉంది జగన్. కరెక్ట్, రైట్. అనేకమైన శిలాఫలకాలు అక్కడ. హలో కంక్లూడ్ చేయండి ఈ టాపిక్ మీద. మనం ఫ్రీ బస్ స్కీమ్ లోకి వెళదాం. సైదా గారు కంక్లూడ్ చేయండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది.